మహిమపరుద్దాం. అత్యున్నత సింహాసనముపై పాట పాడి ప్రభు నామాన్ని గనపరుద్దాం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కళలన్నీయు నీ మహిమను వివరించునే. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కళలన్నీయు నీ మహిమను వివరించునే. ప్రభువా నిన్నే ఆరాధించెదా కృతజ్ఞతార్పణలతో. ప్రభువా నిన్నే ఆరాధించెదా కృతజ్ఞతార్పణలతో, కృతజ్ఞతార్పణలతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. పరిమళించునే నా సాక్ష్య జీవితమే, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే. పరిమళించునే నా సాక్ష్య జీవితమే, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే. పరిశుద్ధాత్మలో ఆనందించెదా హర్షధ్వనులతో. పరిశుద్ధాత్మలో ఆనందించెదా హర్షధ్వనులతో, హర్షధ్వనులతో.
అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. యెహోవా నిన్నే మహిమ పరచెదా స్తుతి గీతాలతో, యెహోవా నిన్నే మహిమ పరచెదా స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్య, సర్వోన్నతుడైన తండ్రి, నీకు వేలాది వందనములు, కోటాను కోట్ల స్తోత్రములయ్యా. పరిశుద్ధుడు 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 అని వేవేల దూతల చేత 24 పెద్దల మధ్య, శరాపుల మధ్య, కెరూబుల మధ్య నిత్యము అదిగో తండ్రి పరిశుద్ధుడు 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 అని స్తుతించబడుతున్నటువంటి గాన ప్రతిగానములు చేయబడుతున్నటువంటి తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు స్తోత్రములు రాజా. అయా 2023 సంవత్సరముల ముందు ప్రభువా, సర్వలోక మానవాళి యొక్క పాపముల కొరకు అయా మనుష్య కుమారుడుగా నీవు జన్మించి ప్రతి వారికి ప్రభువా రక్షణను అందించినటువంటి గొప్ప మహిమను బట్టి, గొప్ప కృపను బట్టి, వాత్సల్యమును బట్టి మీకు వందనములు, స్తోత్రములు 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 తండ్రి. అయా తండ్రి నైనా నీ యొక్క అదిగో తండ్రి వాత్సల్యములను అయా మా ఎడల చూపిస్తూ అయా అదిగో తండ్రి నైనా సంవత్సరములను అయా అదిగో తండ్రి నైనా దయా కిరీటముగా ధరింప చేసి అయా మమ్మల్ని మరి యొక్క నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టడానికి అయా మమ్మల్ని అదుగుతాను మీరు నడిపించినందులకై మీకు వందనములు, స్తోత్రములు స్తోత్రములు. అనేకమైనటువంటి నూతన సంవత్సరములు అయా అదుగుతాను మీరు మాకు దయచేస్తున్నారయ్యా, నీకు స్తోత్రం. అయా 2023 సంవత్సరం అంతయు ప్రభువా అయా మీరు మమ్మల్ని కాచి కాపాడి భద్రపరచిన ఆయన అయా నీ యొక్క కృపతో అయా నీ యొక్క వాత్సల్యమును చూపి ప్రభువా ఈ 2024
4వ సంవత్సరంలోనికి మేము అడుగు పెట్టడానికి మాకు ఇచ్చినటువంటి యొక్క గొప్ప ధన్యతను బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. అనేక మంది ప్రభువా అయా తండ్రినైనా ఈ దినమును చూడలేకుండా అయా మరణం అదుగుతండి నొంది ఉండొచ్చు, కానీ మీ యొక్క అదుగుతండి వాత్సల్యము, మీ యొక్క కృప అయా అదుగుతండి మాకు మీ యొక్క రక్షణ తోడుగా ఉండి ప్రభువా మమ్మల్ని యొక్క నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టేటువంటి స్థితిని, యోగ్యతను, భాగ్యమును దయచేసినందులకై వందనములు స్తోత్రములు రాజా. అయా మీరు మా మీద అయా చూపుతున్నటువంటి శాశ్వతమైనటువంటి ప్రేమను బట్టి మీకు వందనములు స్తోత్రములు తండ్రి. అయా అదిగో తండ్రి నైనా ఇక్కడున్న ప్రతి బిడ్డ అయా నీవు చేసినటువంటి మేలులను బట్టి, అయా నీవు చేసినటువంటి ఉపకారములను బట్టి, అయా నీవు చేసినటువంటి అద్భుత క్రియలను బట్టి ప్రభువా అయా ప్రతి ఒక్కరూ ఎంతో అదిగో తండ్రి ఉత్సాహముతో ఉచ్ఛేదముతోనైనా నిన్ను స్తుతించడానికి నీవు సిద్ధపరిచావు. అందును బట్టి మీకు వందనములు స్తోత్రములు. అయా నీవు చేసిన మేలను మేము అయా అదిగో తండ్రి ఎలాగ నీకు కృతజ్ఞతలు చెప్పుకొనేదము తండ్రి. అయా అదిగో తండ్రి నైనా ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించడం వలన ప్రభువా అయా మేము అదిగో తండ్రి నిన్ను మహిమ పరచుట వలన తండ్రి, అయా నిన్ను అయా స్తుతించుట వలన ప్రభువా అయా మా నోటి ద్వారాను అయా స్వరము ద్వారాను అయా కరము తట్టి నిన్ను స్తుతించి అయా నిన్ను మహిమపరిచే యోగ్యతను మాకు ఇచ్చినందులకై మీకు వందనములు స్తోత్రములు స్తోత్రములు నాయనా. ఈ సమయంలో ప్రతి వారిని ప్రభువా నూతన సంవత్సరం అనేటువంటి మేళ్లతో మీరు దర్శించబోతున్నందులకై వందనాలు స్తోత్రాలు. నూతనమైనటువంటి నైనా వెలుగు అయా ప్రతి హృదయంలో ప్రకాశించబోతున్నందులకై మీకు వందనములు స్తోత్రములు రాజా. అయా నీ యొక్క దైవ సేవకుల నుంచి నీవు మాట్లాడబోయేటువంటి అద్భుతమైనటువంటి వాక్యమును బట్టి మీకు వందనములు స్తోత్రములు రాజా. వాక్యపు వెలుగు ప్రతి వారి హృదయములలోను, ప్రతి వారి యొక్క కుటుంబములోను, మా యొక్క సంఘములలోను అయా అదుగుతున్న నువ్వు ప్రకాశింప చేయబోతున్నందులకై మీకు వందనములు స్తోత్రములు స్తోత్రములు వేలాది వందనములయ్యా. అయా తండ్రి నీకు కోటాను కోట్ల స్తోత్రములు తండ్రి నాయన. ప్రతి వారిని ఆసక్తి కలిగిన ఆయన అయా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు వృద్ధుల వరకు ఆసక్తి కలిగి నిన్ను స్తుతిస్తూ ఉంటుండగా ప్రభువా ప్రతి వారి యొక్క స్తుతి ఆరాధన ధూపమును మీరు స్వీకరించి ప్రభువా వారిని ఎదుగుతారు మీరు దీవించబోతున్నందులకై మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాను. నీ దైవ సేవకుని ప్రభువా నీ సిలువ చాటును మరుగుపరుచుకొని మాతో మీరు మాట్లాడబోతున్నటువంటి మాటలను బట్టి మీకు వందనములు స్తోత్రములు ప్రభువా. అవి ఏకదగతున్న మా యొక్క జీవితములకు నైనా సమాధానం ఇచ్చేటువంటి మాటలుగాను, నూతనమైనటువంటి జీవమును, నూతనమైనటువంటి హృదయమునిచ్చేటువంటి మాటలుగా ఉండబోతున్నాయని మేము విశ్వసించి నిన్ను ఎదుగుతుండి స్తుతిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరి యొక్క అదుగుతండి నైనా అదుగుతండి హృదయంలో నుంచి అర్పిస్తున్నటువంటి యొక్క స్తుతి ఆరాధన ధూపమును మీరు స్వీకరించి ప్రతి ఒక్కరిని మీరు నిండారులుగా దీవించబోతున్నందులకై మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి దివ్యమైన శ్రేష్టమైన నామములో ఈ స్తుతి ఆరాధనను సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి అందరూ ప్రభువుకు మహిమ కలుగును గాక. ప్రియులారా సమయంలో కీర్తనల గ్రంథం 34వ కీర్తన 11 నుండి 15 వరకు స్త్రీలలో ఒకరు దేవుని వాక్యం చదివి దేవుని నామమును మహిమపరుస్తారు. కీర్తనలు 34వ కీర్తన 11 నుండి 15 వరకు స్త్రీలలో ఒకరు దేవుని వాక్యం చదివి దేవుని నామమును వాక్యం చదువుకుందాము. 34వ అధ్యాయము 11 నుంచి 14వ వచనం వరకు చదువుకొని దేవుని నామమును మహిమపరచుకుందాము. పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతుకు గోరువాడెవడైనా నున్నాడా? మేలు నందుచు అనేక దినములు బ్రతుకు గోరువాడెవడైనా ఉన్నాడా?
చెడ్డ మాటలు పలుకుకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకుకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయుట మాని మేలు చేయుము. సమాధానము వెదికి దాని ఎంటాడుము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద నున్నది, ఆయన చెవులు వారి మొరలను ఎగ్గున్నవి అన్నది. ఆమేన్. అలాగే క్రొత్త నిబంధన గ్రంథం పేతురు రాసినటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము నుండి 13వ వచనం వరకు పురుషులలో ఒకరు దేవుని వాక్యం చదివి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. పేతురు రాసినటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 10 నుండి 13 వరకు పురుషులు ఒకరు చదివి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. పరిశుద్ధ గ్రంథం నుంచి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10 నుంచి 13 వరకు చదువుకుందాం. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను. సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలెను. ప్రభువు కనులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థన వైపునను ఉన్నవి కానీ ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడెవడు? మీరొకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరే ధన్యులే. వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. దేవుడి వాక్యం దీవించుగాక. ప్రభువుకు మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుని కృపను బట్టి మనమందరం 2023వ సంవత్సరము నుండి 24వ సంవత్సరంలోనికి దేవుని కృపను బట్టి ప్రవేశించాం. ఈ నూతనమైన సంవత్సరంలో దేవుని యొక్క సందేశాన్ని మనము చక్కగా ఆలకిద్దాం. ఒకసారి అందరూ కూడా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. నాట్ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. ముత్యాలు రాలిపోలేండి, మన పళ్ళు అట్నే ఉంటాయి. పళ్ళు రాలిపోయే సమయం ఒకటి ఉంది, అప్పుడు అది చెప్తానులేండి, మళ్ళీ చెప్తాను. కాబట్టి ఇప్పుడు మాత్రం గట్టిగా అరిసి చెప్పద్దు. సంతోష, కాసుకో, నీ దగ్గరికే వస్తా. హల్లెలూయా. దేవుని కృపను బట్టి మనం ఈరోజు మంచి సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం, ఆసక్తి కలిగి ఉందాం. యేసుక్రీస్తు శిష్యుడైనంటి పేతురు గారు రాసినంటి పత్రిక పాఠంలో నుంచి మనం ఈరోజు నూతన సంవత్సరపు సందేశాన్ని మనం తెలుసుకోబోతుంటున్నాం. ఈ దినపు వాక్యం మనకి ఏం చెప్పబడుతున్నదంటే, జీవమును ప్రేమించి
మంచి దినములు చూడగోరువాడు ఎవడైనా ఉన్నాడా అని మనం ఒక ప్రశ్న వేసుకున్నాం. మనము మంచి దినాలు చూడగోరి బ్రతకాలి. మంచి దినాల కొరకు మనము ఆసక్తి కలిగి జీవించాలి. ఇప్పుడే చెప్పుకున్నాం, ఏమని? హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకున్నాం. సంతోషకరమైన క్రొత్త సంవత్సరం అని చెప్పామే కానీ హ్యాపీ గుడ్ న్యూ ఇయర్ అని చెప్పగలిగినామా? ఏమో చెప్పలేకపోయాం. అది మంచి సంవత్సరములా కాదా అనేది తరువాత తెలుస్తుంది. అయితే ప్రభు మనతో మాట్లాడుతున్న మాటల నుంచి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఏమిటండి వాక్యం? మంచి దినములు చూడగోరు వారు ఎవరైనా ఉన్నారా? అట్లయితే వాళ్ళు ఎలా జీవించాలి? మంచి దినాలు చెడ్డ దినాలు ఉన్నాయా? దేవుడు ప్రతిదినమును చేసినప్పుడు అది మంచిదిగా కనిపించింది. మంచిదిగా కనిపించింది కాబట్టి ఆయన ఉదయమును హస్తమయమును కలుగగా ఒక దినము ఆయన ఆ దినమును మంచిదిగా చూశాడు. ఆయన చేసిన పనులన్నీ కూడా మంచి పనులని చెప్పి తీర్మానం చేసుకొని తదనంతరం మరొక దినంలో పనిచేయడానికి ఆయన సిద్ధపడ్డాడు కదా. ఆది కాండములో మనకు చెప్పబడింది ఏమని? ఆయన ఆ పనులన్నీ చేసి చూసిన తర్వాత అది మంచిదిగా ఉండిందంట. అప్పుడు ఒక దినం గడిచిందంట. చాలామంది చెప్తారు మంచి దినాలు చెడ్డ దినాలు అని చెప్పుకుంటారు. దినాలలో చెడ్డవి మంచివి అనేది లేదు. అయితే బైబిల్ గ్రంథంలో ఏం చెప్పబడుతుందంటే మంచి దినములు చూడగోరు వారు ఎవరైనా ఉన్నారా? ఎక్కడున్నాయా మంచి దినాలు? అది మనము అనుభవించడానికి మనం ఏం చేయాలి? కొత్త సంవత్సరంలో ఈ యొక్క సత్యాన్ని మనం తెలుసుకోవడానికి ఆసక్తి కలిపి ఉందాం. మంచి దినాలు చూడగోరాలి. పరిశుద్ధుడేంటి పౌలు ఇక్కడ పేతురు రాసినటి పత్రిక పాఠంలో కన్నా కూడా పరిశుద్ధుడేంటి పౌలు గారు కొద్దిగా భిన్నంగా చెప్పారు. 5:14 5:15 ఎపిసి పత్రిక. ఎపిసి ఏంటండి? ఆయన అన్నాడు దినములు చెడ్డం అన్నాడు, ఈయన అన్నాడు మంచి దినాలు చూడండి అన్నాడు. ప్రభు ఏమో మంచిదిగా చేసి పెట్టాడు. మరి దినాలు మంచివి చెడ్డవి ఎలా? లోకంలో చెప్పుకుంటుంటారు ఈ దినం మంచిది కాదు, ఈరోజు ఏం చేయదు, ప్రయాణం చేయకూడదు, బిడ్డను తీసుకొని పోకూడదు, పెండ్లి చేసుకోకూడదు, డబ్బు ఇవ్వకూడదు, డబ్బు తీసుకోకూడదు, దానం చేయకూడదు, శుక్రవారం బీరువా తెరవకూడదు, అది మంచి దినం కాదు. హల్లెలూయా. ఆదివారము 3:30 ఎప్పుడు రావుకాలం అప్పుడు ఆడకు పోకూడదు, అది మంచి సమయము కాదు. సమయాలు కాలాలు చెడ్డవి మంచివి ఇలాగ మనిషి దానిని ఏం చేస్తున్నాడంటే దినాలు చేసి పెట్టిన దేవుని యొక్క సృష్టిలో ఉంటున్నట్టు ఆ కాలాన్ని బట్టి ఆ యొక్క దినాన్ని బట్టి చెడ్డదిగాను మంచిదిగాను ఎంచుకుంటున్నాడు. గతించిన దినంలో మనము ఇదే వారంలో ఏం చేశాము? క్రిస్మస్ పండుగ చేశాము. దాని గురించి కొంతమంది విమర్శించారు. ఏమని? క్రిస్మస్ దినం కాదది, యేసుక్రీస్తు ఆ రోజు పుట్టలేదు, ఆయన ఎవరో చనిపోయిన రోజు, అది చెడ్డ దినము, ఆ రోజు యేసుక్రీస్తు పుట్టుకని చేయకూడదు అని వాళ్ళు చెప్పారు. రోమాపత్రికలో ఏం చెప్పబడుతుందంటే మరి 14వ అధ్యాయంలో ఏం చెప్తుంది? ఒకడు ఒక దినమును మంచిదిగాను ఒక దినమును ఒకడు గొప్పగాను ఎంచుతాడు, మరొకడు సమానంగా ఎంచుకుంటాడు. దినమును లెక్క పెట్టువాడు ప్రభువుని బట్టి లెక్క చేసుకోవాలి అని చెప్పన్నాడు. దినాలు చెడ్డవి అని చెప్పడంలే, కానీ ఇక్కడ ఈయన మాత్రం ఏమంటా అంటే ఏంటంట? ఏం చెప్పాడైనా? దినములు చెడ్డవి. తిమోతిలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము
మొదటి వచనంలో చూడండి, అంత్య దినములలో అపాయకరమైన కాలము, అపాయకరమైన దినాలు అంటున్నాడు. అపాయకరమైన, ప్రమాదకరమైన దినాలు, చెడ్డ దినాలు, మంచి దినాలు, ప్రమాదకరమైన దినాలు, ఇలా కొన్ని సందర్భాలను బట్టి అక్కడ వర్ణించాడు. హల్లెలూయా. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము మొదటి వచనములో జ్ఞాని అయిన ప్రసంగి ఏం చెప్పాడు చూడండి, దుర్దినాలు అంట. హల్లెలూయా. ఏం దినాలు? దుర్దినాలు, చెడ్డ దినాలు అన్నాడు ఆయన, జ్ఞాని అయిన సొలొమోను. పౌలు గారు అపాయకరమైన కాలము అన్నాడు. అదే పౌలు గారు దినాలు చెడ్డవిగా ఉన్నాయి అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే ప్రసంగి ఏమంటున్నాడు తెలిసిన? చూడండి, ఆ 12వ అధ్యాయం కిందకి వెళ్తే చెప్తున్నాడు. చూడండి ఏం చెప్తున్నాడు 12వ అధ్యాయంలో, వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పుకొను సంవత్సరములు రాకముందే. సంవత్సరాలు కూడా చెడ్డ వెంట, దీని యందు నాకు నెమ్మది లేదు, సమాధానం లేదు అని చెప్పి కాలాల గురించి ఇలా ఎందుకు చెప్పారు? దినాలు చెడ్డవి మంచివి అని దేవుడు రూపొందించలేదు, మరి ఎందుకు ఇలాగ చెబుతున్నాడు? కాలాలు దినాలు దేవుడు చేసి పెట్టినవి అన్నీ మంచివి అని ఆదికాండం చెప్పబడుతుంది. అయితే దినాలు కాలాలు చెడ్డవిగా అయిపోతున్నట్టుగా చెప్పుకుంటారు. ఆ చెడ్డవి మంచివి అనే దానికి వారి ప్రవర్తన మీద ఆధారపడి ఉన్నది. నీ ప్రవర్తన నీకు మంచి దినాలుగాను, నీ ప్రవర్తన నీకు చెడ్డ దినాలుగాను పరిగణించుకునే పరిస్థితుల్లో తీసుకొని పెడుతున్నాయి. కాబట్టి ఈ నూతనమైన సంవత్సరంలో నీవు మంచి దినాలు చూడగోరాలి, నీవు మంచి కాలాలు అనుభవించాలి, దీర్ఘాయువును సుఖజీవుతో గడుచు సంవత్సరమును నీవు పొందాలి. నీవు అలా పొందాలంటే దేవుని వాక్యమును పరిశీలించాలి. ఏది చెడ్డ దినాలు, ఏది మంచి దినాలు, అది నువ్వు తెలుసుకోవాలి. ఎలా చెడ్డ దినం అయ్యింది, ఎలా మంచి దినం అయ్యింది, ఇప్పుడు మనం దాన్ని పరిశీలన చేసుకొని అలా మనం జీవించగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఓ మనిషి ప్రవర్తనను బట్టి దినములు చెడ్డవైపోతున్నాయంట. ఓ మనిషి యొక్క ప్రవర్తన దినములు చెడ్డవిగాను మంచివిగాను పరిగణించడానికి వారికి వారి ప్రవర్తనే కారణమైపోతుంది. ఈ ప్రసంగి గారు ఒక మాట చెప్పారు, చూద్దాం. ప్రసంగి 11వ అధ్యాయము 11, ప్రసంగి 11లోకి వెళ్దాం. చూడండి ప్రియులారా, 10వ వచనం. లేత వయస్సు నడిప్రాయము గతించిపోవును గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనము, నీ దేహమును చెరుపు దాన్ని తొలగించుకొనమని చెప్పి కింద చెప్పాడు, దుర్దినాలు రాకముందే. హల్లెలూయా, హల్లెలూయా. బాగా గమనించాలి. మనిషికి దుర్దినాలు వచ్చే ప్రమాదం, మనిషి దుర్దినాల్లో పడిపోయే ప్రవర్తన శైలి వల్ల అది చెడ్డ దినాలుగా పరిగణించబడుతుంది. బాల్యము, చెప్పండి, బాల్యము, యవ్వనము, నడిప్రాయము, వృద్ధాప్యము. బాగా గమనించాలి, మనసు పెట్టి వినండి. ఓ పావు గంట ఎక్కువైనా ఇబ్బంది పడబాకండి, మళ్ళీ మళ్ళీ రాదు మీకు సందేశం. బాల్యం, యవ్వనం, నడిప్రాయం, వృద్ధాప్యం. మనిషి జీవితంలో 4 స్టేజీలు ఉంటాయి. ఈ 4 స్టేజీలు చాలా ప్రాముఖ్యమైనది. చూడండి, బాల్యంలో చాలా చలాకీగా, సంతోషంగా, చక్కగా,
దిగులు లేకుండా ఏ యొక్క ఇబ్బంది లేకుండా బ్రతికేస్తూ ఉంటారు. యవ్వన వయసులోకి వచ్చినప్పుడు తినడము, తాగడము, అబ్బాయిల వెంబడి అమ్మాయిల వెంబడి తిరగడము, అనుకున్నదన్నా చేయడము, ఇష్టం వచ్చినట్టుగా దృష్టికి ఇష్టము చొప్పున నడుచుకోవడం జరుగుతున్నది. నడిప్రాయంలోకి వచ్చినప్పుడు అధికారాన్ని, మరి యొక్క భారమును, బాధ్యతలను, సమస్తాన్ని తన చేతిలోకి తీసుకొని తనకు ఎట్లా తోచుతుందో అలాగు చేయడం జరిగింది. హల్లెలూయా. ఈ యవ్వన ప్రాయంలోనూ నుండి ఈ నడి ప్రాయంలోకి వచ్చి ఈ 2 స్టేజుల్లో చేస్తున్న ప్రతి ప్రవర్తన వలన వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు చెడ్డ దినములు అనుభవించే ప్రమాదం ఉంది. వృద్ధులకు అది చెడ్డ దినాలు. వృద్ధాప్యంలో వయసులో ఉండేటప్పుడు, బలం మీద ఉండేటప్పుడు, నీ యొక్క యవ్వన వయసులో ఉండేటప్పుడు నువ్వు ఏదైతే చేస్తున్నావో దానిని బట్టి వచ్చే ప్రతిఫలమే వృద్ధాప్యంలో నీవు అనుభవిస్తావు. అప్పుడు నీకు అది చెడ్డ దినములుగా ఉంటాయి. అప్పుడు నీకు ఆ యొక్క చెడ్డ దినములను దుర్దినములుగా నువ్వు పొందడం ఉంటుంది. ఆ కాలము ఎటువంటిదంటే అంత్యకాలములో అపాయకరమైన, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వస్తుంది అన్నాడు. ఎవరైనా? పౌలు గారు. ఎవరితో చెప్పాడు? సంఘంతో చెప్పాడు. సంఘం అంటే ఎవరు? దేవుని బిడ్డలు. దేవుని బిడ్డల్లోనే అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. చెడ్డ దినాలలోకి వెళ్ళిపోవడానికి గల కారణము ఎవరో కాదు, నీవే. నీ ప్రవర్తన, నీ నడవడిక, నీ యొక్క ఆలోచన దేవుని వాక్యానుసారంగా లేకపోతే నీవు వృద్ధాప్యంలోకి తప్పకుండా వెళ్ళే మరి యొక్క పరిస్థితి, ఆ దినాలు రాబోతున్నాయి. అప్పుడు నీకు అది చెడ్డ దినాలుగా కనిపిస్తాయి. అయితే ఈ నూతన సంవత్సరంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, మరి జీవమును ప్రేమించి, హల్లెలూయా హల్లెలూయా, నిత్య జీవమును ప్రేమించి. జీవం అంటే అది నిత్య జీవాన్ని ప్రేమించేది. అది నిత్య జీవం అంటే పరలోకమును ప్రేమించి, చదవండి, చెడ్డ దానిని, మంచి దినములు చూడగోరువాడు పలుకకుండా, నాలుకను మాటలు పలుకకుండా కాచుకోవాలి. హల్లెలూయా. జీవమును ప్రేమించి మంచి దినములు చూరగోరువారు. హల్లెలూయా. మనిషికి భూమి మీద మంచి దినాలు లేవు. మంచి దినాలు ఇక్కడ అనుభవించడానికి కుదరదు. మంచి దినములంతా అక్కడే ఉంది. ఇక్కడ ఎవరికి మంచి దినాలు, మంచిగా ఉందాం, సుఖంగా ఉందాం, ఏంటి ఇష్టంగా బ్రతుకుతామో, మనకి ఇష్టం వచ్చినట్టుగా తిరుగుదామో, మనకు బలం ఉంది, డబ్బు ఉంది, మనం చదువుకున్నామో, మనకు వయసు ఉంది, అలాంటివన్నీ చెప్పుకొని తిరిగి 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 నేల నాకి మూల కూర్చుంటుందంట. చీపురు కట్ట నాకిందంతా ఏమైపోయిందంట. అక్కడ ఏమైపోయింది? తన ఆయుష్ కాస్త రాలిపోతూ ఉంటుంది. లాస్ట్కి దానికి వచ్చేటి ఆ యొక్క దినం ఏంటంటే చెడ్డ దినం. ఈసిరాడు బారేస్తారు. అలాంటిది మనిషి యవ్వన కాలంలో, మనిషి మరి నడిప్రాయంలో ఎంత తనకిష్టం వచ్చినట్టుగా బ్రతుకుతాడో దాని మీద ఆధారపడి ఉంటుంది మంచి దినాలు పొందడం. అందుకే కీర్తన గ్రంథకర్త కూడా 34వ మరి కీర్తన 12వ వచనంలో ఓ మాట చెప్తున్నాడు, చూద్దాం. బ్రతుకగోరువాడు ఎవడైనను ఉన్నాడా? మేలు నొందుచు, మేలంటే మంచిని పొందుకుంటూ అనేక దినములు బ్రతుకుగోడు వాడు ఎవడైనా ఉన్నాడా? హల్లెలూయా హల్లెలూయా.
యవ్వన ప్రాయంలో ఏం చేస్తుంటారు అసలు? గుడ్డోళ్ళు పోతుంటే కర్ర అడ్డం వేస్తారు. తమాషాలు. వాళ్ళు ఎవరైనా కొంచెం అట్ట నడిచినారనుకో, వీళ్ళు కూడా అట్ట నడిచి చూపిస్తారు. పేదోళ్ళుగా ఉన్నారనుకో హేళన చేస్తారు. నల్లగా ఉన్నారనుకో వీళ్ళేందో ఎర్రగా ఉంటే వీళ్ళని సూర్యుడు తాకినట్టుగా వీళ్ళ ఫీలింగ్, వీళ్ళే 10 మందిని తాకినట్టుగా ఫీలింగ్. 2 రోజులు స్నానం చేయకుండా ఉన్నవాళ్ళు వాళ్ళ యొక్క ఎర్రదనం ఎంత పరిమళిస్తుందో కనిపిస్తుంది. యవ్వనుడా, నీ యవ్వన కాలంలో నీకు ఇష్టంగా బ్రతుకు, తిను, త్రాగు, నీకు ఇష్టం వచ్చేట్టుగా నడుచుకో. అయితే చెడ్డ దినములు వస్తాయనేది నువ్వు మర్చిపోకు. అది రానే వస్తుంది. ఆ చెడ్డ దినాలకు కారణం నీ ప్రవర్తన. దినాలు కాదు చెడ్డవి, కాలాలు కాదు చెడ్డవి. నీ ప్రవర్తన వలన ఆ దినాలలో నువ్వు పొందుకునే ఆ ప్రతిఫలం వలన అది నీకు చెడ్డ దినములుగా కనిపిస్తూ ఉంటాయి. ఎక్కడ కూడా నీకు మేలే ఉండదు, ఎక్కడ కూడా నీకు ఇష్టమొచ్చినట్టుగా ఉండదు. వృద్ధాప్యంలో వెళ్ళిపోయిన తర్వాత నీ జీవితం చాలా దుర్భరంగా మారిపోయే ప్రమాదం ఉంది. నీ కడుపున పుట్టిన వ్యక్తులే, నిన్ను కట్టుకున్నటి వ్యక్తులే, నిన్ను కన్నవారే, నిన్ను పెంచిన వారే, నీ యొక్క కష్టార్జితమును తిన్న వాళ్ళే రేపు నిన్ను పక్కన పెట్టేస్తారు. సూటిగా మాట్లాడుతున్నాడు ప్రభు. నీకు ఆధారం కావాలంటే నేను మీకు చెప్పినప్పుడు ఆ యొక్క రెఫరెన్స్ కరెక్ట్గా చూసుకోవాలి. కాబట్టి వయసులో ఉన్నప్పుడు నేను చదువుకున్నాను, నేను బలాఢ్యులను, నేను సంపాదిస్తున్నాను, నేను పెద్ద కులంలో ఉన్నాను, నేను బలంతో ఉన్నాను, నాకు తెలివితేటలు ఉన్నాయి, నేను నా ఇష్టంగా బ్రతుకుతానని అంటే వాడి దినాలు రాబోతుంది చెడ్డ దినములుగా. సంఘముతో మాట్లాడుతున్నాడు పౌలు గారు, సంఘముతో మాట్లాడుతున్నారు పేతురు గారు, సంఘముతో మాట్లాడుతున్నాడు ప్రసంగి. సంఘముకే ఈ దేవుని మాటలు చెప్పబడుతుంది. న్యూ ఇయర్లో నువ్వు మంచి దినాలు చూడగోరాలంటే జీవమును ప్రేమించాలి. జీవం అంటే నిత్య జీవము, పరలోక రాజ్యాన్ని ప్రేమించి ఈ భూమి మీద నీ యవ్వన కాలాన్ని, నీ నడిప్రాయాన్ని కంట్రోల్ సిస్టంలో పెట్టుకొని జీవించాలి. నీకు ఆ కంట్రోల్ సిస్టమ్ తప్పిందంటే ప్రమాదం, యాక్సిడెంట్లు, అంటే నువ్వు చెడ్డ దినాల్లోకి వెళ్ళిపోయే పరిస్థితి. హల్లెలూయా, వింటున్నావా? విను, మళ్ళీ వస్తుంది చెడ్డ దినాలు. అది రాకనే ఉండదు. వస్తానని చెప్పినోడు రాకుండా మానబోడు. హల్లెలూయా. నేను మంచి దినాలకు నిర్వచనం, చెడ్డ దినాలకు నిర్వచనం. దీనికి కారణాలు ఏంటి, దీనికి కారణాలు ఏంటి, నువ్వు ఏది చేయాలి, ఏది చేస్తే నీకు న్యూ ఇయర్లో నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు, అది నేను మీకు తెలియచేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం, గమనించవలసిన వారమై ఉంటున్నాం. మన ప్రవర్తన, మంచి దినాలు చెడ్డ దినాలు అనేవి మన ప్రవర్తన మీద ఉంది, దినాల మీద లేదు. రావుకాలం, యమగండం, కులికి కాలం, ఆతిథం, పీడ నెల, ఆ నెల, ఈ సోదంతా పక్కన పెట్టు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి నీ జీవితం, నీ చిట్ట, నీ ప్రవర్తన మీద నీ దినాలు ఆధారపడి ఉంటాయని నువ్వు గుర్తుపెట్టుకో. ఎవరో ఏదో చెప్పేస్తే దాన్ని నమ్ముకోవడం కాదు, నీ ఆత్మదేవుడు నీకు చెప్పిన దాని మీద నువ్వు ఆధారపడాలి. నేటి దినంలో కూడా క్రైస్తవులు ఇలాంటి ఆలోచనలతో, ఇలాంటి దినాలతో, ఇలాంటి కాలాలను చెప్పుకొని పనులు చేసుకునేటప్పుడు కూడా నిద్రపోకూడదు. నిద్రపోయేదానికి వచ్చాం మనమా? మనకి ఎంత పెద్ద ఇల్లు ఉండేది, మనం నిద్రపోతే ఎవరిని అడుగుతారా? ఏం నిద్రపోతే అడుగుతూనే ఉంటారు, లేపుతూనే ఉంటారు. కొంతమందికి ప్రేమ ఎక్కువ, భర్తల మీద, పిల్లల మీద. పడుకొని నిద్రపోతే లేపరు. మా వారు నిద్రపోతున్నారండి, లేపకూడదు, ఆయన లేపితే ఆయన కసురుకుంటారండి అంటుంటారు. పాము వచ్చేస్తే అప్పుడు కూడా ఆయన కసురుకుంటారని పామును కాస్త వదిలిపెట్టి బాగా బుజ్జిగిచ్చి నిద్రపోయిచ్చే బుద్ధి లేని కన్యకలు, మూర్ఖులు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏది నీకు మంచి దినాలు,
ఏది నీకు మంచి దినాలు ఒకసారి నువ్వు గమనించాలి. హల్లెలూయా. చూడండి, గమనించవలసిన వారం అంటాం. చదవండి ప్రియులరా, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 1, 2 వచనాలు మనం చదువుదాం. ఇండడి ఇది ధర్మమే. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నీవు చెప్పండి భూమి మీద దీర్ఘాయుష్మంతుడుగా బ్రతుకుతావు. అమ్మకి నాన్నకి బువ్వ పెట్టకుండా వాళ్ళని సరిగ్గా చూసుకోకుండా ఉండే వ్యక్తులకి అంతటికి ఆ దినాలు రాబోయే దినములో చెడ్డ దినములుగా పరిగణించడం జరుగుతుంది. ఎలా చెప్పగలుగుతున్నావంటే అక్కడ అంటున్నాడు, భూమి మీద నీవు దీర్ఘాయుష్మంతుడు. దీర్ఘాయుష్మంతుడుగా నీవు మంచి దినాలు చూడగోరినట్లయితే నువ్వేం చేయాలంటే చెడ్డ దానిని విడిచిపెట్టాలి. ఏమిటి చెడ్డది అంటే, నిన్ను కన్న తల్లి తండ్రులు నిన్ను కని నీకు ఆయగడిగి నీకు ముఖం గడిగి నీకు బట్టలేసి వాళ్ళకి బట్టలు లేకపోయినా నీకు బట్టలు ఇచ్చి వాళ్ళు తినకపోయినా నీకు తిండి పెట్టి వాళ్ళు సుఖం అనుభవించకపోయినా నీకు సుఖాన్ని ఇచ్చి నిన్ను పెద్ద చేసినప్పుడు నీవు వాళ్ళను పట్టించుకోలేదంటే నీవు భూమి మీద అర్ధాయుషుతోనే ఉండవు. నీవు పరలోక రాజ్యాన్ని నువ్వు ప్రేమించడం లేదు. నిర్గమాకాండం 20వ అధ్యాయము 12వ వచనం. యెహోవా దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. హల్లెలూయా. క్రిస్టియన్స్ చర్చికి పోయే క్రిస్టియన్స్, అమ్మా నాన్నను చూడని క్రిస్టియన్స్, మంచి దినాలు చూడగోరి బ్రతికే క్రిస్టియన్స్ కాదు చాలా మంది అలా బ్రతుకురు. వాళ్ళనంతా పక్కన పెట్టేస్తారు, నెట్టేస్తారు. ముసలితనం వచ్చినప్పుడు పక్కన పెట్టేస్తారు. వాళ్ళ బలాన్ని, వాళ్ళ యొక్క గొప్పతనాన్ని, వాళ్ళ జ్ఞానాన్ని, వాళ్ళ యొక్క సంపాదన వాళ్ళ చేతిలో పెట్టుకొని వాళ్ళ ఇష్టంగా వాళ్ళు మెయింటైన్ చేసుకుంటారు. కట్టుకున్న తన భార్యను పక్కన పెట్టుకొని తనకి ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తారు. మరి కని పెంచి పెద్ద చేసి వాళ్ళ సుఖాలను పక్కన పెట్టి నీ సుఖం కొరకు నిన్ను కాపాడిన తల్లిదండ్రుల సంగతి ఏంటి? దేవుని వాక్యం ఏంటి? దేవుని వాక్యం ఏం చేస్తుంది? 4 బిడ్డలు ఉన్నారనుకో, వంతులు. నేను ఎందుకు చూస్తా, వాడు చూస్తాడు, ఆమె చూస్తుంది, నాకు పెట్టలేదు, వాళ్ళ ఇంటికడే పని చేసింది, వాళ్ళ దగ్గరే తిన్నింది, నాకేమైనా ఇచ్చిందా? ఇంకా ఎంతకాలం ఇవ్వాలి నీకు? రక్తం పంచి పెట్టారు, నీకు మంచి శుద్ధి శుభ్రత నేర్పించారు, నీ కొరకు త్యాగం చేశారు. వాళ్ళ సుఖాలు పక్కన పెట్టి నీ సుఖం కొరకు వాళ్ళ చేతనైనంత వరకు వాళ్ళు చేశారు కదా. ఇప్పుడు వాళ్ళని నీ దేవుడు ఏమంటాడంటే వాళ్ళని సన్మానించు అన్నాడు. వాళ్ళు కానీ చెప్పుంటే వీళ్ళు ఇద్దరు తల్లిదండ్రులు మంచోళ్ళు కాదబ్బా, వాళ్ళని సన్మానించుకోవడమే చెప్పుకుంటున్నారు, అది వాళ్ళకి ఇష్టం అని అనుకోవచ్చు. అది వాళ్ళు చెప్పిన మాట కాదు, దేవుడు చెప్పిన మాట. భూమి మీద దీర్ఘాయుష్మంతుడై ఉండాలన్నా, నీవు దేవుని రాజ్యములోకి మీరు దీర్ఘాయుష్మంతుడిగా వెళ్ళాలన్నా నీవు తల్లి తండ్రులను నువ్వు చూడాలి. ఈ నేటి దినాలలో చాలా మంది తల్లిదండ్రులను చూసే ఆ మంచి బుద్ధి కలిగిన వారు అరుదుగా కనిపిస్తూ ఉంటారు. మీరు ఒకసారి బాగా చూడండి అమ్మా, పెళ్లి చేసుకుంటానే ఎక్కడికి వెళ్తారు? మొదట చెప్పండి. అమ్మా నాన్న దగ్గరికి వెళ్తారు. ఎందుకు వెళ్తారు? కాళ్ళ మీద పడ్డానికి. ఎందుకు కాళ్ళ మీద పడతారు? చెప్పండి. దీవెన. ఎందుకు వాళ్ళ దీవెన నీకు? వాళ్ళు దీర్ఘాయుష్మంతుడుగా ఉండు నాయనా, చల్లగా ఉండు నాయనా అనేస్తే నువ్వు చల్లగా బతికేస్తావా?
మరి అక్కడ నమ్ముతున్నావు కదా, వాళ్ళ దీవెనలు మనకు ఆశీర్వాదాలని, మరి మంచిగా వాళ్ళని మరి చూసుకోకపోయినప్పుడు అప్పుడు నీకు ఎలా వస్తాయి దీవెనలు? నువ్వు వస్తావు ఒకరోజు ఆ వృద్ధాప్యంలోకి, అప్పుడు నీకు చెడ్డ దినాలు తప్పకుండా పరిగణించబడతాయి. ఇప్పుడు చెప్పండి, హ్యాపీ న్యూ ఇయర్. చెప్పలేదు హ్యాపీ న్యూ ఇయర్ అని. నేను చెప్తా హ్యాపీ న్యూ ఇయర్. నేను చెప్తా, నేను మా అమ్మ నాన్నకి నేను అన్నం వండేసినండి, నేను ఆయిగడిగినండి, నేను అన్నీ చేసినండి, సభాముఖంగా దైవికమైనటి ఆ దేవుని సన్నిధిలో నేను సాక్ష్యం ఇస్తాను. నువ్వు చెప్పగలుగుతావా? ఏమో నాకైతే తెలియదు. ఆస్తినైతే అట్నే అందిపుచ్చుకుంటారు కొంతమంది, వాళ్ళ యొక్క ఆదరణ అయితే చూడరు కొంతమంది. అందరూ కాదండి, కొంతమంది. అందులో నువ్వు ఉంటే నీకు కూడా వర్తిస్తుంది. అది దేవుని వాక్యం నీకు చెబుతున్నా. నీవు మంచి దినములు చూడగోరుతున్నావా? అయితే దేవుని వాక్యాన్ని నువ్వు పరిగణనలోకి తీసుకోవాలి. యవనుడా, నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు సంపాదించుకొని తిని త్రాగి నీకు ఇష్టం వచ్చినట్టుగా నీ దృష్టికి ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ఖర్చు పెట్టి ఆడి 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 లాస్ట్లో ఎక్కడ కూర్చుంటావంటే చెడ్డ దినాలలో కూర్చుంటావు. ఎలా చెడ్డ దినాలు? నీవు కూడా ఆ వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు ఏమి జరుగుతుందో లోకం చెప్పినా నీకు ఎక్కదో. అప్పుడు చూసుకున్నావులే అంటావు. అప్పుడు ఎట్ట చూసుకుంటావు? ఇప్పుడే చూసుకోవాలి. వెళ్దాం, ఇప్పుడు చూద్దాం ఎలా జరుగుతుందో. చదవండి 12వ అధ్యాయం. ప్రసంగి 12:1-2 చదువుదాం. ముందే వాన వెరిసిన తర్వాత రాకముందే నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్త మాటను జ్ఞాపకంలోకి తెచ్చుకో. సృష్టికర్తను అంటే దేవుని మాటను గుర్తులోకి తెచ్చుకో. ఎందుకు గుర్తులోకి తెచ్చుకోవాలంటే 11వ అధ్యాయములో మరి 9, 10 వచనాలలో ఉన్నట్టుగా నీవు బ్రతికేసినట్లయితే 12వ అధ్యాయములో ఉన్నట్టు ఆ స్థితిగతులు నీకు వర్తిస్తాయి. అదే దుర్దినాలు, అవే చెడ్డ దినాలు, అవే అపాయకరమైనటి కాలాలు. అది చెడ్డ దినాలుగా నీకు వర్తించుతాయి. నీ ప్రవర్తనే దినములు నీకు చెడ్డగాను, నీ ప్రవర్తనే దినములు నీకు మంచిదిగాను, మరి నీవే వాటిని ఏం చేసుకుంటావు? నీ మీదకి అలా పుష్కొల్పుకుంటున్నావు. అవి అలా నీకు వర్తించడం జరుగుతుంది. అదే ఇక్కడ ఆయన చెబుతున్నాడు. ఏమంటాడు? అయ్యా, నీవు యవ్వన కాలంలో ఆడబాకు. నువ్వు బాల్య దినములోనే, నువ్వు చిన్నప్పుడే దేవుని మాటను దృష్టిలో పెట్టుకో. ఒక్కసారి నీవు నీ తల్లిదండ్రుల ఎడల వాత్సల్యత చూపించు. నీ తల్లిదండ్రుల భేదము చూపించకు. నీ తల్లికి నీ తండ్రికి నీవు గౌరవమి. నీ తల్లిదండ్రులు మన్నించు. వాళ్ళని మన్నించి, వాళ్ళని ప్రేమించి, వాళ్ళని నీవు ఏ విధమైన బాధ్యతతో చూసుకుంటావో అందుని బట్టే రేపు నీ యొక్క దినాలు చెడ్డవి మంచివని పరిగణించబడతాయి. లేని ఎడల నీ కావలి వారు, చూడండి చదువుదాం. ఆ దినమున ఇంటి కావలి వారు వణుకుదురు. హల్లెలూయా. ఆ దినమున, ఏ దినమున? నీ దుర్దినాలు దాపరించినప్పుడు నీ ఇంటి కావలి వాళ్ళు గడగడ గడగడగడ అని వణుకుతారంట. ఎవరోళ్ళు? నీ కాళ్ళు చేతులు. నీవు ముసలాడైపోయినావంటే అప్పుడు నీ కాళ్ళు చేతులు గడగడ 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 అని వణుకుతుంది. అప్పుడు నీవు కోట్లు సంపాదించి పెట్టినా
తినడానికి నీకు చేతులు కూడా రావు. నీకు ఇష్టం వచ్చినట్టుగా నీ తెలివితేటలతో దేవుడిచ్చినట్టు వాక్యాన్ని వదిలిపెట్టేసి నీకు ఇష్టంగా మెయింటైన్ చేసుకున్నావే, ఆ చేతులు ఆ పాదాలు ఆ రోజు నీకు అనుకూలించవు. అది చెడ్డ దినాలు. ఆ రోజు నీ కంట్లో నీళ్ళు వస్తాయి. నీవు భూమి మీద యవ్వన కాలంలో ఉన్నప్పుడు ప్రతి ముసలి వాళ్ళకి, ప్రతి యొక్క తల్లిదండ్రులకు నీవు చేసినట్టు ఆ యొక్క పని తిరిగి నీ మీదకు వస్తుంది. నీవు భార్య, బిడ్డలు, భర్త, నా కుటుంబము ఇన్ని ఇట్లా చెప్పుకొని నిన్ను కని నిన్ను పెంచిన వాళ్ళకి ద్రోహం చేసేటి ప్రతి వ్యక్తికి అదే పరిగణిస్తుంది. ఆనాటి దినంలో కావలి వారు వణుకుతారు. చూడండి, బలిష్ఠులు వంగిపోతారు, కాళ్ళు చేతులు వంగిపోతాయి, పని చెయ్యవు. చూడండి, విసురువారు, చదవండి, విసురువారు కొద్ది మంది అగుట చేత పని చాలించుకొందురు. విసురువారు కొద్ది మంది అయిపోతారంట. ఇలా రాగులు పోసే, సద్దలు పోసే విసరుతారే అట్ట అనుకోండి. విసరువారు కొద్ది మంది అయిపోతారు. ఇదిగో విసరువారు అంటే వచ్చిన పండ్లన్నీ రాలిపోతాయి. నీకు ఆ రోజు మింగడానికి తినడానికి నీకు పండ్లన్నీ ఉండవు, రాలిపోతాయి. నీవు ఆ రోజు కష్టం. హల్లెలూయా అనండి రాణమ్మ గారు. పళ్ళు రాలిపోతే ఆహారం తగ్గిపోతుంది, ఆహారం తగ్గిపోతే అన్నీ అయిపోతుంది. ఈరోజు ఏందా చెప్పండి, నేను మైక్లో చెప్పకూడదు, గుర్తు పెట్టుకో. పళ్ళతో కొరికాడి బారేసేది లేసుకుంటుంది. రేపు పళ్ళు రాలిపోతే మింగడానికి మెతుకులు దొరకవు. ఈరోజు చేసే ప్రతి పని రేపు నీకు చెడ్డ దినములుగా పరిగణించబడుతుంది. ఏం జరుగుతుందంట? విసరివారు కొద్ది మంది ఎగురు చేత పని నిలిచిపోతుంది. ఏం పని? తినే పని. ఏం తినేదా? పళ్ళుంటే కదా చప్పరించామంటే, నవిలిస్తే కదా ఇలా. మా మనవడా ఏమిస్తున్నాడా? నాకు నాకు గట్టి మిఠాయి తెచ్చి ఇచ్చినాడు, నేనేం తినేది అంటా. నీ వరకు రాకుండా చూసుకో. నీ వరకు రాకుండా చూసుకుంటే నీకు మంచి తినాలి. తప్పకుండా ముసలోడు అవుతావు, ముసలిదాని అవుతావు. ఆ రోజు నీకు అది చెడ్డ దినాలుగా ఉంటుంది. దాన్ని ప్రసంగి జీవితంతో మనకు నేర్పిస్తున్నాడు. అందుకే మరి పేతురు గారు కీర్తన గ్రంథకర్త, ప్రసంగి కీర్తన చెప్పిన దాన్ని అక్కడ పేతురు గారు ఎత్తి రాశారు. నువ్వు నూతన సంవత్సరంలో నీవు మంచి దినాలు చూడగోరాలంటే తప్పకుండా నీ తల్లిదండ్రుల ఎడల నీవు మంచి అభిప్రాయం కలిగి ఉండాలి. హల్లెలూయా. చూద్దాం, ఇక్కడ చూద్దాం, చదవండి ప్రియులారా. కిటికీలలో గుండా చూచువారు కానకయిందరు. ఎవరు? కన్నులు మందం అయిపోతుంది. కిటికీలుగా చూస్తే ఆడు ఎవరు కనిపించరు. ఎందుకంటే అయిపోయింది, కళ్ళు పోయినాయి. అందరికీ జరిగేది ఇది. హల్లెలూయా, హల్లెలూయా. ఇస్సాకు నవ్వు. ఇస్సాకు నూరంతలుగా ఫలించాడు. ఇస్సాకు వాళ్ళ నాన్నను గౌరవించాడు. కాబట్టి కళ్ళు పోయినా కూడా పెద్ద కుమారుడు వచ్చి మాంసం పెట్టే లోపల చిన్న కుమారుడు వచ్చి మాంసం పెట్టేసి పోటీలతో ఆశీర్వాదం కొట్టుకొని వెళ్ళిపోయినారు. కళ్ళు మూసుకొని ఉంటే కూడా మాంసం వస్తుంది, ఎవడైనా తీసుకొనిలే. ఈయనకు వచ్చేసింది మాంసం. ఎందుకంటే అతడు తండ్రి ఏం చెబితే అది చేసేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం, గమనిద్దాం ప్రియులారా. నాలుగవది, తిరగటి రాళ్ళ ధ్వని తగ్గిపోవును. హల్లెలూయా. ఏంటది? తిరగటి రాళ్ళ ధ్వని తగ్గిపోతుంది. గొంతు, కీళ్ళు, చూసారా?
ఇవన్నీ తిరగట్టరాళ్ళు అన్నమాట. తిరగట్టరాళ్ళు మింగుడు పడేది ఏంటి, పని చేసుకునేదానికి ఇవన్నీ. దాంట్లో పళ్ళు కూడా పెట్టుకో, అది కూడా తిరగతుంటాయి. అన్నీ లెక్కేసుకో, వాళ్ళ ధని తగ్గిపోతుంది. ఎప్పుడైనా అటు చదువుకున్నారా? మనం ఎందుకు చదువుకుంటాం? దాని జోలికే పోం మనం. దాటి జోలికి పోతే అది మనల్నే తినేసినట్టు ఉంటుంది. హల్లెలూయా. చూడండి, వీధి తలుపులు మూయబడునా. వీధి తలుపులు ఏమైపోతాయంట? అన్నీ ఎక్కడికి పోలేవు, వీధిలోకే పోలేవు, ఒక దగ్గర కూర్చోను. అవన్నీ కట్ అయిపోతాయి. ఆడపోయేదా కాళ్ళు నొప్పులు, నేను ఆడకు పోలేకపోతుందా, నేను కూర్చుంటున్నాను. పిట్ట యొక్క కూతలు ఒకడు లేచను, సంగీతములు చేయి స్త్రీలు, నాదము చేయి వారందరూ. హల్లెలూయా. సంతోషము, సమాధానము, ఆ కోలాహలము ఏముండదు, సైలెన్స్లోకి వెళ్ళిపోతాం. ఇవి చెడ్డ దినాలు. ఈ చెడ్డ దినాలు మనం పొందకుండా ఉండాలంటే మంచి దినాల కొరకు మనం పని చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. అందుచేత పేతురు గారు చెప్తున్నారు, ఎవడైనను జీవమును ప్రేమించి మంచి దినాలు చూడగోరు వాడెవడైనా ఉన్నాడా, వాడు కీడు చేయుట మాని ఏం చేయాలంట? మేలు చెయ్యాలి. హల్లెలూయా. నీవు ఏది చేస్తావో అదే నీ మీదకి వచ్చేస్తుంది. చాలామంది దేవుని యొక్క కృపను బట్టి సంఘాలలో ఉంటూ కూడా దేవుని యొక్క జీవితాన్ని అనుభవించరు, దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించరు, దేవుని యొక్క లేఖనాలను పక్కన పెట్టి వాళ్ళ ఇష్టానుసారంగా వెళ్ళిపోతున్నారంట. అందుకే చెప్పాడు, అంత్య దినాలలో అపాయకరమైన కాలములు వస్తున్నాయి. అక్కడికి వెళ్దాం. తిమోతిలకు రాసినట్టు మరి 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి చదువుకుందాం, వెళ్దాం, త్వరగా ముగిద్దాం. వచ్చునని తెలుసుకొనుము, ఎలాగనగా మనుష్యులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు. హల్లెలూయా. హల్లెలూయా. అదేమో దానియేలు కొడుకు ఎవరు, ఏం పేరా, ఏం పేరా, ఈయననా? అసలైనవాడు చెప్పయ్యా. తలాపివాడు, పెద్దవాడు ఏమిటి, నువ్వు కష్టపడి సంపాదించి మూటలు మోసి ఉద్యోగస్తుడిగా చేసినవాడు. ఎంతవరకు నీ మాట వింటున్నాడో నాకైతే తెలియదు. నేను ఇంటికి వచ్చినా కాన రావడంలా, నువ్వు చర్చికి వచ్చినా కాన రావడంలా, ఎక్కడున్నాడో నాకైతే తెలియలే. చూసావా, నువ్వు మూటలు మోసి మోసి నువ్వు కష్టపడి తెచ్చి ఇస్తే ఆయన దానిని ఉపయోగించుకొని ఆయన నీ అప్పు తీరుస్తాడే కానీ, ఎందుకంటే నా చదువుకు పెట్టినా కదా కాబట్టి అప్పు తీరుస్తా, నీకు మాత్రం నేను 1 రూపాయి కూడా నువ్వు చెప్పిన మాట నేను విన్నాం. నీ దీవెనలు నాకు వద్దు, నీ దేవుడు వద్దు, నీ సంఘం వద్దు, నీ పాస్టర్ వద్దు, ఏమి వద్దు, నాకు ఉద్యోగమే ముద్దు, నాకు చాలు. ఇలా ఈ సభలో కూర్చున్న వాళ్ళందరిలో కొందరు ఉంటారనేది దేవుని ఆత్మ నాకు ప్రేరేపణ చేస్తుంది. తల్లిదండ్రులకు అవిధేయులు, సజ్జన ద్వేషకులు, అపవాదుకులు, దుర్జనులు, దేవుని కంటే అంటే దేవుని వాక్యమును కంటే తన సుఖాన్నే ఎక్కువగా చూసుకుంటారు. హల్లెలూయా. నువ్వు మంచోడైతే మీ నాయన్ని మీ అమ్మను చూసుకునేదానికి నువ్వు కట్టుకున్న భార్య ఏమైనా అడ్డా?
నువ్వు మంచిదివైతే మీ అమ్మకి మీ నాయనకి లేదా మీ అత్తకి మీ మామకి ఎవరొడ్డు చూసుకోవడానికి? నీకెవరొడ్డు? మంచి చేయడాన్ని ఎవరు అట్టగిస్తారు? నీ మైండ్ పాపంలో పడిపోయింది కాబట్టి నీకు కళ్ళు కనిపించడంలా, సాకులు చెప్పుకుంటున్నావు. నిన్ను కనినప్పుడు ఎంత ఎంత ప్రసవ వేదన పడి నిన్ను కని ఉంటుంది. నీవు ఎలా చూసుకోవాలి, నువ్వు ఎలా దేవుని దీవెనలు పొందాలి, అవి నీకు పట్టింపు ఉండవు. నీ బిడ్డలను బట్టి, నీకు కన్నవారిని బట్టి, నీకు పుట్టిన వారిని బట్టి ఆలోచిస్తున్నావు, కానీ నిన్ను కన్నవారిని బట్టి ఆలోచిస్తున్నావా? నీ పిల్లలను మంచిగా చూసుకో, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అయిపోతావు అన్న ఒక వాక్యము పరిశుద్ధ గ్రంథం నుంచి చూద్దాం. పిల్లలను దేవునిలో పెంచమని చెప్పారు. పిల్లలను దేవుని దగ్గరికి వెళ్లకుండా ఆటంకపరచకండి అని చెప్పారు. పిల్లలను కూర్చునేటప్పుడు, లేచేటప్పుడు, నడిచేటప్పుడు దేవుని గురించి మాట్లాడని చెప్పారు. మనం అనుకున్నట్టుగా ఉందా? హల్లెలూయా. ఒక ఆమె అంటున్నది, మామగారికి అన్నం పెట్టంట, నాకు పాపం వస్తే కూడా రాని, నేను పెట్టబాక. దినాలు నీకు చెడ్డవిగా రావా? ఇట్నే ఉంటుంది అనుకుంటావా నీ కాలం? ఇదిగో తిరగటరాయే సౌండ్ తగ్గిపోతుంది. బలిష్ఠులు వంగిపోతారు. ఇంటి పనివారు, కావలివారు ఏమైపోతారంట? కాన రాకుండా పోతారంట, పని చేయరంట. నీ అవయాలే పని చేయకపోతే నువ్వేం చేయగలుగుతావో? గాలిని పట్టుకున్నట్టుగా ఉందే కానీ దేవునిని నీవు దృష్టి ఉంచాలి. ప్రియ దేవుని బిడ్డ, ఇది నూతన సంవత్సరం. ఎందుకు దేవుడు ఇలా నీతో మాట్లాడుతున్నాడంటే, నీ మీద ప్రేమ కలిగి నువ్వు దీవెనకరంగా ఉండాలి. నీ దినాలు మంచిగా ఉండాలన్నా, నీ దినాలు చెడ్డవిగా అయిపోవాలన్నా నువ్వు చేసుకున్న ప్రవర్తనే, నీ ప్రవర్తన నీ దినాలు మంచివిగాను, నీ దినాలు చెడ్డవిగాను తీసుకొని వస్తుంది. ఇస్సాకును చెప్పాము. ఇస్సాకు వృద్ధాప్యంలో కళ్ళు పోయిన వ్యక్తిగా ఉన్నప్పటికీ ఆహారం అతని దగ్గరకు వచ్చింది. అతడు పైరు పెడితే నూరంతలుగా ఫలించింది. చూసారా? యవ్వన వయసులో 40 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకున్నాడు. ఆయన వాళ్ళ నాయన చెప్పినట్టుగా పెళ్లి చేసుకున్నాడు. గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ప్రభు చెప్తున్నాడు, నీ నడక, నీ ప్రవర్తన నీ భవిష్యత్తును కడుతుంది. 2024వ సంవత్సరంలో నువ్వు మంచి దినాలు చూడాలి. జీవమును ప్రేమించాలి, నిత్య జీవమును ప్రేమించాలి. నువ్వు నిత్య జీవమును ప్రేమించే వ్యక్తివైతే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. దేవుని కంటే నీ సుఖాన్ని ఎక్కువగా నువ్వు తీసుకోకూడదు. నీవు ఏ త్రాసులో పెడతావో అదే త్రాసులో నీకు తోచడం జరుగుతుంది. నీ తల్లి ఎడల, నీ తండ్రి ఎడల నువ్వు ఏ విధమైన మరి మనస్తత్వాన్ని ఉపయోగిస్తావో రేపు దేవుడు అదే మనస్తత్వాన్ని నీ మీదకి తీసుకొని వస్తాడు. ఆ రోజు నీ తల్లిదండ్రులు పడిన బాధ, వాళ్ళు పడిన క్షోభ, వాళ్ళు చెప్పుకోలేక, ఏమి చేయలేక ఊరకుండిపోయినట్టు ఆ స్థితి నీకు అప్పుడు అర్థమవుతుంది. అది ప్రభు చెప్తున్నాడు, నువ్వేమి విత్తుతావో అదే కోస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ దినాలు నీకు మంచివిగా రావాలంటే నీవు దేవుని వాక్యాన్ని విని అలాగ జీవిస్తే అప్పుడు నీకు సమాధానం ఉంటుంది. చదువు ముగిచ్చేద్దాం. చూడండి, పేతురు రాసిన పత్రిక పాఠంలో 11వ వచనం, 3వ అధ్యాయం. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెతికి దానిని వెంటాడవలెను.
ఇది మంచి జీవితం. ఇదిగో 13వ వచనంలో అంటున్నారు, మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయగలవాడెవడు? నువ్వు మంచి వాటినే ఎంచుకొని అందులో నువ్వు జీవించగలిగితే నీకు ఎవరు హాని చేస్తారు? నీకు ఎందుకు చెడ్డ దినాలు వస్తుంది? దేవుడు నిన్ను కాపాడడా? నీ భవిష్యత్తులో దేవుడు నిన్ను కాపాడడా? నీ మనసు మంచిదైతే నీ తల్లిదండ్రులు నువ్వు చూడవా? నీ మనసు మంచిది కాకపోతేనే కదా నువ్వు అలాంటి పనులు చేస్తావు. అలాంటి పనులు చేయడానికే నువ్వు దేవుని సంఘానికి వెళ్ళేది, అందుకేనా నువ్వు బోధన అందేది, అందుకేనా నువ్వు బాప్తీసం తీసుకునేది, అందుకేనా నువ్వు బల్ల తీసుకునేది, అందుకేనా ఇలాగంతా జీవించేది. కొంతమంది చెప్తుంటారు, హల్లెలూయా, అఖిల్ వాళ్ళ అమ్మ అంటుంటుంది, వాడు చెప్పిన మాట వినేలేదు పాస్టర్ అన్న. ఊరే అంతా యవనస్తుల్లో వినరంట. ఇదేంటి బాల్య దినాల్లోనే వెళ్ళకపోతారు, కాలాలు మారిపోయిందేమో. అయితే చెడ్డ దినాలు లాగా అట్లా మనకు కూడా చెడ్డ దినాలు మొదట్లోంచి వచ్చేస్తాయి. ప్రియా దేవుని బిడ్డ, నీ సుఖం కాదు దేవుని వాక్యం, నీ ఇష్టానుసారం కాదు దేవుని ఇష్టానుసారమైన జీవితం. దేవుని వాక్యమునకు లోబడి నీవు జీవించి చూడు. నీ ఇంట్లో సంతోషం, నీ కుటుంబంలో నెమ్మది, నీ జీవితంలో సమాధానం, నీవు ఉన్నతమైన మేలు పొందుతావు, దీర్ఘాయుష్మంతుడవుతావు. భూమి మీద నీవు అనేకమైన మేలులు దేవుని ద్వారా పొందుకుంటావు. కాబట్టి ఒక మాట చెప్పి ముగిస్తాను. కీర్తనలు 16:11 జీవ మార్గమును నీవు నాకు తెలియజేసినావు, చేసేదవు, నీ సన్నిధిని నిత్యము సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. దేవుని చేతిలో ఉంది సుఖం, దేవుని సన్నిధిలో ఉన్నది సంపూర్ణ సంతోషం. సుఖము, సంతోషము, సమాధానము, ఆరోగ్యము సమస్తము దేవుని చేతిలో ఉంది. దేవుని మాటను ప్రేమిస్తే, దేవుని వాక్య ప్రకారంగా చేస్తే అవన్నీ నీ సొంతం చేస్తుంది. అది నీకు మంచి దినాలు. అలా నీవు మంచిని పొందుకోవాలని పేతురు ద్వారా చెప్తున్నాడు. అందుకోసం అంటున్నాడు, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డ దాన్ని పలుకకుండా పక్కన పెట్టాలి. కీడు చేయటం మానేసి మేలు చేయడం నేర్చుకోవాలి. నువ్వేమి ఇక్కడి నుంచి ఇసుక కూడా ఎత్తుకోబోయేదానికి లేదు. ఇక్కడ నువ్వు అన్నీ సంపాదించి పెట్టుకొని నీ ఇష్టంగా తిరిగినా నీ సొంతం కాదు. ఈరోజు నీవు నీ జీవితాన్ని నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు తిని త్రాగి సుఖించి సంతోషించిన కొన్నాళ్ళకే తరువాత నీకు చెడ్డ దినాలు మరి వెంటాడుతూ ఉంటాయి. అందుకోసం నిన్ను కన్న తల్లి తండ్రుల ఎడల నీవు మంచి సదుద్దేశముతో వారికి పరిచర్య చేయి. ఈ పరిచర్య ఘనమైనది. దేవుడు నీ తల్లిదండ్రులకు నువ్వు చేసే పరిచర్యను చూచి నిన్ను ఘనముగా ఎంచుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువారు ఆయన ఊరక కాదు, శిలువ మీద ఉన్నప్పుడు కూడా తల్లిని గురించి పట్టించుకునింది. నీకు నాకు మాదిరి చూపించడానికి, నువ్వు ఊరకే చెప్పుకొని వదిలిపెట్టేదానికి కాదు, అనుసరించడానికి. నీ జీవితంలో నువ్వు మేలులు పొందాలంటే మీ సహోదరులుగా ఉండొచ్చు, నువ్వు 2, 3, 4, 5 మంది అన్నదమ్ములు కూడా ఉండొచ్చు. నీ అమ్మని మీ నాన్నని నువ్వు చూడు, నీ కష్టార్జితంలో నుంచి పెట్టు, వాళ్ళని సుఖపెట్టు, నీవు సుఖంగా ఉండు. వాళ్ళని బాధ పెట్టి నువ్వు బాధ తెచ్చుకోకు. నువ్వు ఒంటరిగా ఉన్నా, నీ సొత్తంతా పోయినా కూడా సరే, నీ తల్లిదండ్రుల ఎడల పక్షపాతము చూపించకూడదు. అది నీకును నీ కుటుంబమునకును మంచిదిగా ఉండదు. రానే వస్తుంది దుర్దినాలు. ఆ దినములో నీవు చేసిన పైకి భక్తి నిన్ను రక్షించదు. పైకి భక్తి కలిగిన వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారుగా చాలామంది ఉన్నారని 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో పౌలు గారు చెప్తున్నారు.
కాబట్టి ఉత్తిత్తి భక్తి అంతా ఆడ పనిచేయదు. ఉత్తిత్తి భక్తి, ఉత్తిత్తి చర్చికి పోయేది, ఉత్తిత్తిగా చేసేదిగా ఉండకూడదు. యేసు ప్రభు ఒక మాట అన్నట్టు తెలిసిన, ఒకడు తల్లిని తండ్రిని చూచి నా వలన నీకేదైనా కలగాలి అంటే అది ఏంటంట, దైవార్పితం అని చెప్పేసి అమ్మని నాన్ని చూడకుండా ఉంటే అది దరిద్రరా అంటున్నాడు ఆయన. అమ్మని నాన్న చూడాలి. నువ్వు సంపాదించులో ఉన్న దాంట్లోనే చూడు. నువ్వు అప్పు చేసుకొని నువ్వు తిప్పలు పడాల్సిన అవసరం లే. నువ్వు సంపాదించే దాంట్లో మొదటి భాగం వాళ్ళది, తరువాతే నీ భాగం, తరువాతే నీ కుటుంబం భాగం. మొదట నిన్ను కన్న తల్లిది. నీకు ఈ శరీరం రావడానికి, నీకు ఈ యొక్క మంచి దీవెన రావడానికి వాళ్ళే కారణం. అసలు నువ్వు భూమి మీద ప్రవేశపెట్టడానికి దేవుడు వాళ్ళనే పనిముట్టులుగా వాడుకున్నాడు. వాళ్ళని చూడడానికే నీకు కళ్ళు లేదంటే కనిపించని దేవుణ్ణి నువ్వు ఎలా చూడగలుగుతావు? చూడలేవు. అందుకు ప్రభు చెప్తున్నాడు, ప్రియా దేవుని బిడ్డ, కొంతమందికి గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు, పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉంటారు, అమ్మా నాన్నలు చూడరు, వాళ్ళని పని వాళ్ళలాగా చూసుకుంటారు, అనాథ శరణాల్లో వదిలేస్తుంటారు, ఈదులంబడి వదిలేస్తుంటారు, పట్టించుకోరు, వాళ్ళని ఏది పట్టించుకోరు. వాళ్ళు వెళ్ళి సిగ్గు లేదు మనకు, చేతనైనంత చేయవచ్చు కదా, చెయ్యం. రేపు మనం కూడా అడుక్కునేటప్పుడు తెలుస్తుంది ఆ బాధ. నిర్దినాల్లో 10-15 సంవత్సరాల్లో నుంచే త్రాగుడుకు అలవాటు పడిపోతున్నారు, సినిమాలకు అలవాటు పడిపోతున్నారు, వ్యభిచారానికి అలవాటు పడిపోతున్నారు, చెడు అలవాట్లకు అలవాటు పడిపోతున్నారు. అమ్మా నాన్నల గురించి ఆలోచన చేయరు, భయపడరు, గౌరవించరు, విలువివ్వరు, చూసుకోరు, చెప్పిన పని చేయరు, కుటుంబంలో కలిసి ఉండరు, కుటుంబం కొరకు దేవునిలో జీవించడం కొరకు కలిసి వాళ్ళతో దేవుని మందిరానికి వెళ్ళరు. అందువలనే ఆ దినాలు చెడ్డవిగా వాళ్ళు సంపాదించుకుంటూ ఉంటారు. వీళ్ళని వదిలిపెట్టి వీళ్ళు అనుభవిస్తున్న క్షోభను వాళ్ళు కూడా అనుభవించేటట్టుగా వాళ్ళు లోకంలోకి వెళ్ళిపోతున్నారు. అయితే ప్రభు చెప్తున్నాడు, నువ్వు మంచి దినాలు చూడగోరాలి, నువ్వు మంచి దినాలు చూడాలంటే అది ఇక్కడే సంపాదించుకోవాలి. ఒకసారి చెప్పి ముగిస్తాను, చూడండి, చదువుకుందాం. ప్రకటన 7:14. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకుని, అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవిస్తూ ఉంటారు. రాత్రింబగళ్ళు వాడు కప్పును, ఆకలి ఉండదు, దాహమైనను ఉండదు, ఎండ అయిన తగలదు, ఏ వడగాలి ఉండదు, పగలు కాపరి అయి బొగ్గల ఎద్దకు వారిని నడిపించను. హల్లెలూయా. అక్కడ నిత్య సుఖం, అక్కడ సంతోషం, ఇక్కడ శ్రమ, ఇక్కడ కష్టపడాలి దేవుని వాక్యం కొరకు. నీ మనస్సును వంచాలి. నీ అత్త మామలు, తల్లి తండ్రి, నీ కుటుంబం, ముసలాళ్ళు, పెద్దోళ్ళని అగౌరవపరచకూడదు. నువ్వు నిజమైన క్రైస్తవుడవైతే నువ్వు ఈ 2024వ సంవత్సరంలో మంచి దినాల కొరకు పునాది వేయాలి. మంచి దినాలకు చూడగోరాలి. నువ్వు రాబోయే రోజుల్లో దేవుడు నిన్ను, ఇతడు నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నా, నా మనసులో మాటలు నెరవేరుస్తున్నాడు. కారులు బంగళాలు కట్టుకోవడం కాదు, గొప్పగా ఐశ్వర్యాలు సంపాదించుకోవడం కాదు, అమ్మా నాన్నలను చూసుకోవడం ముందు, తర్వాత అవన్నీ ఆ బిల్డింగ్లు లేకపోయినా నీకు దరిద్రం రాదు. అమ్మా నాన్నలను చూడకపోతే నిండా దరిద్రమే సంప్రదిస్తుంది. ఇది బైబిలు
నొక్కి ఒక్కాన్నిస్తుంది. నీవు ఆసక్తి కలిగి ఇంకా తెలుసుకొని కోరినట్లయితే నీ సేవకులను సంధించు, ఇంకా చెబుతారు. దేవుడు నిన్ను మంచి దినాలు చూడడానికి నిన్ను ప్రేరేపించాడు. నువ్వు సమాధానము, నువ్వు సంతోషము, నిత్యము సుఖము ఆయన చేతిలో ఉంది కాబట్టి ఆయన మాటలను గౌరవించి ఆయన్ని వెంబడించు. ఈ 2024 సంవత్సరం అంతా అలా బ్రతుకు. నీ కుటుంబం నూరంతలుగా ఫలిస్తుంది. అలా ప్రభు చేస్తాడు. అలా ప్రభు నిన్ను దృష్టి ఉంచుతాడు. దేవుడు అటువంటి అనుభవంలోనికి ఈ నూతనమైన సంవత్సరంలో నిన్ను నడిపించును గాక. ఆమెన్.